తీసుకుపోయేటువంటి అవకాశం వాళ్ళ ప్రజల్లో ఉంటుందనేటువంటిది మా వాదన సార్. ఎస్, ఓకే. లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అండి. ఒకసారి పీసీఆర్ ఎఫ్ఐఆర్ కూడా ఒకసారి ప్లే చేయండి పక్కన. సార్ ఆ ఎఫ్ఐఆర్ మీరే పంపించారనుకుంటాను, ఒకసారి చూడండి. అది ఆ ఎఫ్ఐఆర్ చూస్తే ఒకసారి మాట్లాడండి, కన్క్లూజన్ ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ నేను అదే సార్, ఇక్కడ సెక్షన్లు చూసారా మీరు, 192, 196(2) అని చెప్పేసి పెట్టారండి. అది పరిగణలోకి తీసుకోవాల్సిన సెక్షన్లు కూడా కావు సార్. నిన్న ఈ సెక్షన్ల కన్నా ముందు ఏంటంటే కంప్లైంట్ పేపర్ మీద 228, 229 పెట్టారు సార్, బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళంతా కలిపి. అవి కూడా తీసుకోవాల్సిన విషయాలు కాదు సార్. నేనేమంటున్నానంటే ఇంత విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం సాక్షాత్తు ఒక పార్టీ అధ్యక్షుడు, దానికి తోడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతని హిందూ పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని అని చెప్పేసి ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకారంగా తిరుపతి సభలో ఎందుకు మాట్లాడారంటే అండి, 2019, 2024 హయాంలో హిందూ గుళ్ళ మీద దాడులు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో సార్ 40 గుడులు దారుణంగా కొట్టినటువంటి వాటిని విగ్రహాలు చెత్తలో ఇక్కడ అందరూ ఏకతాటిపైకి రావాలని ప్రశాంతంగా జరగాలి. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రాజు గారు, మధుసూదన్ రెడ్డి గారు సార్ ఇక్కడ ఇదే దౌర్భాగ్యం ఇదే. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఇదే, మీరు చేశారు మేము చేశామని చెప్పేసి రాజకీయాలు మాట్లాడుకోవడం తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ అవతల వాళ్ళకి మీరు అలసైపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒక్క నిమిషం ఆగండి మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ సనాతన ధర్ముడు కాదు.